Good afternoon, guys. ఇవాళ మన క్లాస్ వచ్చేసి అట్రిబ్యూట్స్ అన్నమాట. గెట్ అట్రిబ్యూట్ అండ్ సెట్ అట్రిబ్యూట్ మెథడ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా? అంటే జావా స్క్రిప్ట్ లో ఉండే 2 అట్రిబ్యూట్స్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఏంటిది? గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ అన్నమాట. ఈ 2 అట్రిబ్యూట్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనేది తెలుసుకునే ముందు మనం ఏం చేద్దాం అంటే అసలు ఈ అట్రిబ్యూట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? మనం HTML కోడ్ రాసేటప్పుడు ఎలిమెంట్స్ కి క్లాస్ ఆర్ ఐడి అట్రిబ్యూట్స్ అని చెప్పి యూజ్ చేసి వాటికి ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేసాం. లైక్ ఎలా అంటే ఐడి నేమ్, క్లాస్ నేమ్ అని చెప్పి మనం క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళం కదా. క్లాస్ అనేది అండ్ ఐడి అనేది ఏంటిది? అట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా? ఆ అట్రిబ్యూట్స్ కి మనం ఒక నేమ్ ఇస్తున్నాం, అంటే ఒక వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నేమ్ అనే ఒక వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు ఆ అట్రిబ్యూట్స్ ని, ఓకేనా, ఆ అట్రిబ్యూట్స్ లో ఉన్న వాల్యూస్ ని ఈ గెట్ అట్రిబ్యూట్ ద్వారా ఏంటంటే గెట్ చేయడానికి అనమాట. ఓకేనా? ఒక క్లాస్ నేమ్ యొక్క వాల్యూని, అంటే ఆ నేమ్ ఒక క్లాస్ అట్రిబ్యూట్ యొక్క నేమ్ ని కానీ ఆ వాల్యూని కానీ గెట్ చేయడానికి మనం గెట్ అట్రిబ్యూట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అలాగే ఈ సెట్ అట్రిబ్యూట్ అనే దాన్ని ఏంటంటే ఆ క్లాస్ నేమ్ లో, అంటే ఆ క్లాస్ లో ఉన్న వాల్యూని ఇంకో వాల్యూని పుట్ చేయడానికి. ఓకేనా? ఇంకో వాల్యూని పుట్ చేయడానికి మనం యూజ్ చేస్తా ఉంటాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అనేది ఇది ఇంతవరకు చేస్తున్నప్పుడు మనం టెక్స్ట్ ని మార్చే, అంటే ఉన్న టెక్స్ట్ ని వేరే టెక్స్ట్ తో యాడ్ చేయడము అలా చేస్తూ వెళ్ళాం కదా ఇప్పటివరకు ఈ క్లాసెస్ లో. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం ఒక ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ని చేంజ్ చేస్తాం. క్లాస్ ఆర్ ఐడి నేమ్ ని మనం డైరెక్ట్ చేంజ్ చేస్తాం అనమాట. అంటే ఒక ఆన్ క్లిక్ మీద, ఓకేనా, ఒక ఆన్ క్లిక్ మీద నాకేం అవ్వాలి, నేను ఫస్ట్ ఒక క్లాస్ నేమ్ అనేది ఇచ్చాను. ఓకేనా? క్లాస్ 1 అని చెప్పి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. దానికి ఏంటంటే కొంచెం సిఎస్ఎస్ అది మొత్తం నేను యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఒక స్ట్రక్చర్ అనేది దానికి ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేనేం చేశాను అంటే క్లాస్ 2 అని చెప్పి ఇంకో క్లాస్ నేమ్ తీసుకొని అందులో కూడా నేను ఇలాగ ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేశాను. నాకేం కావాలంటే ఒక ఎలిమెంట్ లో, ఓకేనా, ఒక ఎలిమెంట్ లో నాకు ఆ క్లాస్ నేమ్ తీసేసి, అంటే లేకుంటే అది ఏ క్లాస్ అనేది మనం తెలుసుకొని దాన్ని మనం వేరే క్లాస్ నేమ్ తో రీప్లేస్ చేయడం అనమాట. అంటే ఒకటి మన ఏ క్లాస్ నేమ్ అనేది తెలుసుకోవచ్చు, అలాగే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే క్లాస్ 1 ని క్లాస్ 2 తో నేను రీప్లేస్ చేస్తున్నాను. అక్కడ ఏమైంది, నాకు అప్పుడు అందులోపల ఉన్న సిఎస్ఎస్ మొత్తం, ఆ స్ట్రక్చర్ మొత్తం ఏంటంటే క్లాస్ 2 లో నేను రాసిన సిఎస్ఎస్ తగ్గట్టుగా మారిపోయింది అనమాట. ఓకేనా? మనం ఒకసారి గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మీకు అప్పుడు ఇంకొంచెం అర్థమైంది. ఓకే? మనం ఇందులో ఈ క్లాస్ నేమ్స్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాం కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక డివిజన్ ని క్రియేట్ చేసి దానికి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా? అలాగే దానికి ఒక క్లాస్ నేమ్ అనేది కూడా ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా? నేను ఒక డివిజన్ ని క్రియేట్ చేస్తున్నాను అండ్ క్లాస్ ని కూడా ఇన్ఫర్మేషన్ హలో ఎవ్రీవన్ అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ పాస్ చేసి, అంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మనం వేరే క్లాస్ నేమ్ లో, ఓకేనా, మీకు చెప్తాను. నేను ఒక స్టైల్ అనేది క్రియేట్ చేసి అందులో నేను 2 క్లాసెస్ తీసుకుంటాను. స్టైల్
కలర్ రెడ్, కలర్ బ్లూ. ఓకేనా, నేను ఇక్కడ చూడండి, నేను 2 క్లాస్ నేమ్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాను. ఒక క్లాస్ నేమ్ అంటే నేను మరీ ఎక్కువగా సిఎస్ఎస్ అనేది రాయకుండా నేను ఏం చేస్తాను అంటే జస్ట్ కలర్ అనేది మార్చేసి నేను మీకు అది అసలు ఈ గెట్ అట్రిబ్యూట్స్ సెట్ అట్రిబ్యూట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఈ రెడ్ అనే కలర్ క్లాస్ లో మనం ఏం ఇచ్చాము, టెక్స్ట్ కలర్ అనేది మనం రెడ్ కలర్ అనేది ఇచ్చాము. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కలర్ లో వస్తుంది. ఈ బ్లూ అనే క్లాస్ నేమ్ లో మనకి ఏంటంటే కలర్ అనేది మనం బ్లూ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకేనా, ఒక బటన్ ని ఇప్పుడు క్రియేట్ చేసి మనం ఆన్ క్లిక్ ఫంక్షన్ మీద, ఓకేనా, ఒక ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు మనకి ఇది రన్ అయ్యేట్టుగా మనం చూద్దాం. ఓకే, ఆన్ క్లిక్. ఓకే, టెస్టింగ్ అని చెప్పి నేను ఆన్ క్లిక్ బటన్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మన స్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, దేనికి, ఈ ఆన్ క్లిక్ అనేది జరిగినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలని చెప్పి. ఓకేనా, స్క్రిప్ట్ ఫంక్షన్ లో టెస్టింగ్ అనేది మన ఫంక్షన్ నేమ్. సో ఆన్ క్లిక్ ఫంక్షన్ అనేది జరిగినప్పుడు, ఓకేనా, ఆన్ క్లిక్ లో టెస్టింగ్ అనేది మనకు జరిగినప్పుడు, ఈ ఫంక్షన్ జరిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది రన్ అవ్వాలి, ఒక వర్క్ అనేది జరగాలి మనకి. ఓకేనా, ఆ ఫంక్షన్ అనేది మనకి రన్ అవ్వాలన్నమాట. ఓకే, చూడండి, ఇప్పుడు దీనికి ఒక ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఐడి నేమ్ తో మనం టార్గెట్ చేసేటప్పుడు మన క్లాస్ నేమ్స్ మారుస్తున్నాం కాబట్టి మనం ఐడితో టార్గెట్ చేస్తాం. ఓకేనా, సో నేను ఐడి టెస్టింగ్ కదా, టెస్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పటిదాకా మనం చేసింది ఉంది ఏంటంటే బేసిక్ వర్క్ అనమాట. అంటే ప్రతి దానికి మనం చేసే బేసిక్ వర్క్ అనేది ఒక డివిజన్ కానీ ఒక ట్యాగ్ కానీ తీసుకొని దానికి ఐడి నేమ్ ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ ని, లేకుంటే అందులో ఒక డేటా అనేది ప్రొవైడ్ అయ్యేట్టుగా, ఓకే, దాని ఇన్నర్ HTML అంటే ఇన్నర్ టెక్స్ట్ లో అది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో వచ్చేట్టుగా, అంటే మనం చేసే ఫంక్షన్స్ ద్వారా, అంటే క్యాలిక్యులేషన్ కానీ వేరేవి కానీ మనం చేసినప్పుడు అందులో మనకి ఆ డేటా అనేది వచ్చేట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళాము ఇప్పటి వరకు. అలాగే స్టైల్స్ అనేవి కూడా మార్చామన్నమాట. ఓకేనా, ఇదంతా ఏంటంటే బేసిక్ అనమాట. ప్రతి దానికి ఏంటంటే మినిమం తీసుకుని ఒక బేసిక్, ఇదంతా బేసిక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఈ బేసిక్ స్ట్రక్చర్ లో మనం ఇప్పుడు ఏదైనా సరే సెట్ అట్రిబ్యూట్స్ కానీ లేకుంటే గెట్ అట్రిబ్యూట్స్, సెట్ అమౌంట్స్, అలాగే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాటి ప్రతి JS లో ఫంక్షన్స్ కూడా మనం ఏంటిది ఎందులో ఇంప్లిమెంట్ చేస్తాం, ఇది బేసిక్ స్ట్రక్చర్ వర్క్ తీసుకుని దాని లోపల నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ అది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూస్తాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ బటన్ అనేది, ఓకే, చూడండి, ఈ బటన్ అనేది క్లిక్ అయినప్పుడు మనకి నాకు ఈ క్లాస్ నేమ్ అనేది ఎలా చూడాలి. ఓకేనా, అంటే మన గెట్ క్లాస్ నేమ్ ని, ఆ క్లాస్ నేమ్ ని అంటే ఆ ఫంక్షన్ యొక్క, ఓకే, ఆ ఎలిమెంట్ యొక్క క్లాస్ నేమ్ ఏంటి అనేది నేను గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అది ఎలాగో నేను చూపిస్తాను, చూడండి. చూడండి, వేర్ అని చెప్పి క్లాస్ ని తీసుకుంటున్నాను. క్లాస్ అనేది రన్ అవుతుంది ఎందుకంటే అది ఒక యాట్రిబ్యూట్ కదా, డైరెక్ట్ గా తీసేసుకునేది. సో నేను సింపుల్ గా క్లాస్ అని చెప్పి తీసుకుంటున్నాను. మనం దీని నుంచి ఏం తీసుకుంటున్నాం, ఒక ఐడి నుంచి. ఓకేనా, నేను ఇక్కడ ఐడి ప్రొవైడ్ చేశాను కదా, ఐడి ప్రొవైడ్ చేసి ఈ ఐడి నుంచి, ఓకేనా, ఈ ఐడి నుంచి నేను యాట్రిబ్యూట్ ని తీసుకుంటున్నాను. ఏ ఫంక్షన్ లో ఉన్నది,
ఈ టెస్ట్ అనే డివిజన్ ఉన్న ఆ ఎలిమెంట్ లో ఉన్నదాన్ని నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏ ఐడి నుంచి తీసుకుంటాం మనం? టెస్ట్ అనే దాని నుంచి మనం తీసుకుంటున్నాం. ఓకే, టెస్ట్ ని ఇలా ప్రొవైడ్ చేసాం. దాని తర్వాత మనకేం కావాలి? క్లాస్ నేమ్ అనేది మనం గెట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఒక అట్రిబ్యూట్ ని మనం గెట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో నేను గెట్ అట్రిబ్యూట్ అనేది సింటాక్స్ ని ఇక్కడ వాడుతున్నాను అనమాట. ఓకేనా? చూడండి, మనం ఈ గెట్ అట్రిబ్యూట్ లో మనం దేన్నైతే తీసుకోవాలనుకుంటున్నాము, ఓకేనా, ఏ అట్రిబ్యూట్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ యొక్క నేమ్ ని మనం ఇక్కడ రాయాల్సి వచ్చింది. అంటే ఏంటిది? అట్రిబ్యూట్ నేమ్ అంటే ఏంటిది? మా అందులో ఆ నేమ్ లో ఉండే వాల్యూ కాదు. ఓకేనా? ఇది చూడండి, క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్, ఇది దాని వాల్యూ. నేమ్ అనేది దాని వాల్యూ. ఓకేనా? క్లాస్ నేమ్ అనేది దాని వాల్యూ అనమాట. ఈ అట్రిబ్యూట్ కి మనం ప్రొవైడ్ చేసే నేమ్ అన్నమాట. ఓకేనా? వాల్యూ అనమాట అది. అలాగే ఐడి కూడా ఒక అట్రిబ్యూట్, ఇది దాని వాల్యూ. లేకపోతే ఐడి నేమ్ అని అంటాం కదా, ఐడిలో మనం ఒక నేమ్ ని ప్రొవైడ్ చేసాం. సో ఇది ఒక వాల్యూ అన్నమాట. ఓకేనా? ఐడికి మనం ఒక వాల్యూ ఇచ్చాం, ఆ వాల్యూలో మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి దానికి ఒక స్ట్రక్చర్ ని ఇస్తున్నాం. ఓకేనా? దాంట్లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తున్నాం లేకుంటే. ఓకే, సో ఇప్పుడు మనం గెట్ అట్రిబ్యూట్ లో మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం? దాని క్లాస్ నేమ్ అనేది మనం గెట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఏదైతే తీసుకున్నామో క్లాస్ అనే దాన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా? దాని రిజల్ట్ అనేది మనకు ఒక చోట కనిపించాలి కదా. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక ట్యాగ్ తీసుకుంటాను. H1 ట్యాగ్ లో ఐడిని ఇస్తాను. ఐడి రిజల్ట్. ఓకే, నాకు ఈ రిజల్ట్ అనే ఐడిలో నాకు ఈ క్లాస్ నేమ్ అనేది నాకు కనిపించాలి. ఓకేనా? అంటే అది ఏ క్లాస్ నుంచి గెట్ చేసింది. ఓకేనా? టెస్ట్ అనే ఒక ఎలిమెంట్ నుంచి, అంటే టెస్ట్ అనే నేమ్ ఉన్న ఒక ఎలిమెంట్ లో ఉన్న క్లాస్ నేమ్ ని, ఓకేనా, క్లాస్ యొక్క నేమ్, క్లాస్ అట్రిబ్యూట్ యొక్క ఒక వాల్యూని అది ఎలా గెట్ చేసింది, ఆ వాల్యూ నేమ్ వాల్యూ ఏంటిది అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అంటే దానికి ఇచ్చిన వాల్యూ అనేది మనకి అక్కడ చూపించింది. సో నేను ఇంకో డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. రిజల్ట్ డాట్ నాకు ఇందులో అది ప్రొవైడ్ అవ్వాలి. దాని ఇన్నర్ HTML, అంటే H1 ట్యాగ్ ఒక ఇన్నర్ HTML లో నాకు అది రావాలి. ఇన్నర్ టెక్స్ట్. ఈ ఇన్నర్ టెక్స్ట్ లోకి ఎందులోని ఇన్ఫర్మేషన్ రావాలి మనకి? మన ఈ గ్లోబల్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం కదా, CLS అని చెప్పి, మనకి అందులోని ఇన్ఫర్మేషన్. ఓకే, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే మనం ఇది తీసుకుంటున్నాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ నేమ్ తో మనం దీన్ని ప్రొవైడ్ చేసామన్నమాట. టెస్ట్ అనే ఐడి నుంచి గెట్ అట్రిబ్యూట్ ఒక అట్రిబ్యూట్ ని గెట్ చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఒక గ్లోబల్ వేరియబుల్స్ ని మనం వాడకపోతే మనం ఏం చేయాల్సి వచ్చింది? ప్రతిసారి ఈ లైన్స్ అన్ని కూడా ప్రతి చోట మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఓకేనా? ప్రతి చోట మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. ఇప్పుడు క్లాస్ నేమ్ రావాలనేది నేను ఫస్ట్ నుంచి ఎందులో తీసుకున్నా ఏంటి అనేది నేను మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్, అంటే డైరెక్ట్ గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఎక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి? ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో లైన్ రాసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? గ్లోబల్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయనంటే, మనకి ఒక వేరియబుల్ ఒక నేమ్ ఇచ్చేసి, ఓకే, ఆ నేమ్ ద్వారా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం, అంటే ఎటువంటి కోడ్ ని మనం
దానికి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంప్లిమెంట్ చేసేది మొత్తం ఏంటంటే జస్ట్ ఈ ఒక నేమ్ తో, ఓకేనా, ఈ నేమ్ అనేది ఏం చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఈ ఒక్క నేమ్ ఇచ్చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ ప్రొవైడ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైతే మనం ఈ వేరియబుల్స్ ని వాడమో అప్పుడు నేనేం చేయాలి, ప్రతి చోట ఇలా ఇలా రాసేసుకోవాలి. ఇప్పుడు క్లాస్ అనే వేరియబుల్ నేను 3-4 టైమ్స్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే వేరే వేరే చోట యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి నాకు, ఒకవేళ నేను అప్పుడు ఏం చేస్తాను, ప్రతి చోట తీసుకెళ్లిపోయి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి, టెస్ట్ అని చెప్పి, యాట్రిబ్యూట్ అని చెప్పి ఇవన్నీ నేను రాసుకుంటూ కూర్చోను కదా. సో మనకేంటిది, ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనకు అలా యూజ్ అవుతాయి, ఓకేనా. ఇది ఒకసారి ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం మనం. చూడండి, ఇది మనకి ఆ క్లాస్ నేమ్ యొక్క క్లాస్ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ని మనకి ప్రొవైడ్ చేసింది, ఓకేనా. ఇలాగ మనం ఒక యాట్రిబ్యూట్ ని గెట్ చేస్తాం అనమాట. ఓకే, ఆ గెట్ యాట్రిబ్యూట్ అనేది ఐడి అయితే మన ఇన్ఫర్మేషన్ లో ఏమి ఇస్తాం, ఐడి అని చెప్పి. అంటే మనం ఏ యాట్రిబ్యూట్ అయితే గెట్ చేయాలనుకుంటున్నాము, ఓకేనా. నేను ఇప్పుడు మనం చేస్తుంది అనేది సిఎస్ ఒక క్లాస్ నేమ్ ని, అంటే క్లాస్ యాట్రిబ్యూట్ ని మనం తీసుకుంటున్నాం కాబట్టి, గెట్ చేస్తున్నాం కాబట్టి నేను క్లాస్ అని అక్కడ ప్రొవైడ్ చేశాను. మనం ఎప్పుడైతే ఒక ఐడిని, ఓకే, ఒక ఐడి యాట్రిబ్యూట్ ని మనం తీసుకుంటున్నాము, ఐడిని తీసుకుంటున్నామో అప్పుడు ఏంటిది, మనం ఇక్కడ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, ఐడి నుంచి క్లాస్ నేమ్ నుంచి ఐడి నేమ్ ని మనం తీసుకుంటున్నాం అనమాట, ఓకేనా. ఇక్కడ క్లాసెస్ అనేది అప్లై చేయాల్సి వచ్చింది, అక్కడ ఏమో ఐడి ఇచ్చేసేసి ఐడి నుంచి మన ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేసుకోవాల్సి వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెట్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. ఇది హైడ్ చేసేస్తాను, ఓకే. నేను ఈ టెస్టింగ్ అనే దానికి కూడా ఒక గ్లోబల్ వేరియబుల్ ని తీసుకుంటాను, ఓకేనా. అంటే మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే టెస్టింగ్ కి చేయాలి కదా. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే నేను అక్కడ ఇందాక చెప్పా కదా, గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే ప్రతిసారి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాయకుండా స్టోర్ చేసి ఒక వాల్యూలో స్టోర్ చేసి ఆ వాల్యూ ఒకటి ప్రొవైడ్ చేసి మనం తీసుకోవచ్చు, ఓకే. టెస్ట్ ఈక్వల్ టు చూడండి, అంటే నేను ఏ ఐడి నుంచి తీసుకుంటున్నాను దానికంటే ఒక గ్లోబల్ వేరియబుల్ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను, ఓకేనా. నేను దీని నుంచి మనం ఏం చేయాలి, గెట్ అట్రిబ్యూట్ ని మనం తీసుకోవాలి, ఓకే. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ రన్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీనింగ్ ఏంటప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెస్ట్ అనే దాని నుంచి మనం ఏం చేస్తున్నాం, గెట్ అట్రిబ్యూట్ ని మనం తీసుకుంటున్నాం అనమాట, ఓకేనా. ఎందుకంటే మనం ప్రతి చోట కూడా, ఓకేనా, ఇప్పుడు మనం రాసే కోడ్ లో సెట్ అట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, చెప్తాను. క్లాస్ నేమ్ ఈక్వల్ టు రెడ్ అయితే, ఓకేనా. అంటే క్లాస్ నేమ్ 1 ఇక్కడ ఉంటే మనం ఒక కోడ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాం, టెస్ట్ అట్రిబ్యూట్ లో, అంటే ఈ గెట్ ఐడి నుంచి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ లో, ఓకేనా. అంటే ఇది మొత్తం రాయకుండా నేనేం చేస్తున్నాను, టెస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకే. టెస్ట్ డాట్ మనకి ఏం కావాలి, సెట్ అట్రిబ్యూట్ కావాలన్నమాట, ఓకేనా. నేను ఒక అట్రిబ్యూట్ ని మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు టెస్ట్ అనే దాన్ని నేను ఇంకో గ్లోబల్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాను అంటే, చూడండి, ఈ టెస్ట్ అనేది అంటే ఏంటిది, మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో నుంచే కదా, మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే ఒక ఐడి నుంచి మనం ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే హ్యాండిల్ చేస్తున్నాం,
ఒకటి ఆ క్లాస్ నేమ్ ని తీసుకోవడము, లేకుండా దాన్ని మార్చడం లాంటివన్నీ ఏంటంటే మనం దీని నుంచే మనం చేస్తున్నాం అనమాట. సో దానికని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను. లేదనుకోండి నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఓకేనా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి తీసేసుకొని నేను ఇక్కడ దీన్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ప్రొవైడ్ చేసేసి ఇప్పుడు సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ఇంకోసారి మళ్ళీ మార్చాలనుకుంటున్నాను, నేను మళ్ళీ రాయాలి ఇదంతా. ఓకే, అదంతా లేకుండా మనం గ్లోబల్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ సెట్ అట్రిబ్యూట్ ఉంది కదా, ఈ సెట్ అట్రిబ్యూట్ లో మనం 2 వాల్యూస్ ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వీటిని కామాతో ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఫస్ట్ మనం ఇందులో ఇవ్వాల్సిన యాట్రిబ్యూట్స్ ఏంటంటే ఏ యాట్రిబ్యూట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని నేమ్ అనేది ఇవ్వాలి, అంటే ఐడి కానీ క్లాస్ కానీ అని చెప్పి. మనం ఇక్కడ ఎలా వచ్చాం, గెట్ యాట్రిబ్యూట్ లో మనం దేన్ని గెట్ చేస్తున్నాం అనేది తీసుకున్నాం కదా, అలాగే నేను దానికి ఏం సెట్ చేయాలి అనేది కూడా దానికి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, క్లాస్ నేమ్ ని సెట్ చేస్తున్నాం ఎందుకు, నేను ఆల్రెడీ ఒక ఇచ్చిన క్లాస్ నేమ్ ని వేరే ఒక క్లాస్ నేమ్ తో నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, వేరే ఒక క్లాస్ నేమ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో మనం అది క్లాసా లేకుంటే ఐడినా అనేది మనం దానికి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే సెట్ అట్రిబ్యూట్ అనేది దేన్ని మారుస్తుందో దానికి తెలియాలి కదా, క్లాస్ నేమ్స్ మీద ఇది ఫోకస్ చేస్తుందా లేకుంటే ఐడీస్ మీద ఫోకస్ చేస్తుందా అని చెప్పి దానికి అర్థం అవ్వాలి. సో మనం ఏం చేస్తాం, 2 వాల్యూస్ ఇస్తాం అనమాట. అందులో ఒకటి క్లాస్ నేమ్ కానీ ఐడి కానీ. ఓకే, అంటే ఏది ఉంటే మనం ఏది ప్రొవైడ్ చేయాలనుకుంటుంటే మనం దాన్ని అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. అలాగే మనం ఏ వాల్యూని అయితే సెట్ చేయాలనుకుంటున్నాము, ఓకేనా, ఏదైతే మనం దానికి అక్కడ సెట్ చేయాలనుకుంటున్నామో మనం ఆ నేమ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, చూపిస్తాను. క్లాస్ అంటే మనం ఈ క్లాస్ ని టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా, క్లాస్ నేమ్స్ ని మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ రెడ్ అనేది ఉన్న క్లాస్ లో, ఓకేనా, క్లాస్ అనేది రెడ్ నేమ్ ఉంటే, ఒకవేళ నేను ఇక్కడ కూడా తీసుకుంటున్నాను, మీకు అర్థం అవుతుంది ఐడియా ఉంటుంది. కానీ నేను గ్రీన్ తీసుకున్నాను. ఓకేనా, ఈ గ్రీన్ అనే దాంట్లో చూడండి ఒకసారి, ఒకవేళ క్లాస్ నేమ్, ఓకేనా, ఈ క్లాస్ నేమ్ అనేది ఈ క్లాస్ అనే వేరియబుల్ లో ఇన్ఫర్మేషన్ అనేది అంటే క్లాస్ నేమ్ అంటే దేని నుంచి అయితే ఇది తీసుకుందాం మనకు చూపిస్తుంది కదా, ఇది దాన్ని గెట్ చేస్తుంది కదా, గెట్ చేసిన నేమ్. ఓకేనా, ఈ గెట్ అట్రిబ్యూట్ గెట్ చేసిన నేమ్ రెడ్ అని అయితే, ఓకేనా, రెడ్ అయితే మనకేమవ్వాలి, సెట్ అట్రిబ్యూట్ లో ఆ క్లాస్ నేమ్ ని మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, వేరే ఒక క్లాస్ అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. అంటే వేరొక వాల్యూని అది అక్కడ సెట్ చేయాలన్నమాట. ఇది ఏం చేసింది, అక్కడ తీసుకెళ్ళి అందులో పుట్ చేసిద్ది అనమాట. ఆ క్లాస్ నేమ్ లో అది చేంజ్ చేసేసి ఈ నేమ్ ని అక్కడ పుట్ చేసిద్ది. ఓకేనా, బ్లూ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం కదా, అది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు అది కలర్ అనేది చేంజ్ అయింది. ఎందుకు, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇందులో ఫాంట్ వెయిట్ ఉంది కదా, దీన్ని నేను బోల్డ్ చేస్తాను. ఫాంట్ వెయిట్ అనేది గోల్డ్ అనేది చేశాను. చూడండి, ఈ పైన ఉన్నదేమో గ్రీన్ అని చెప్పి మనం మామూలుగా తీసుకుంది. ఓకేనా, అంటే మనం దేని టార్గెట్, మనం ఏ క్లాస్ ని టార్గెట్ చేస్తున్నాం అనేది అక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ క్లాస్ అనేది రెడ్ అవుతుందో, ఓకేనా, ఈ క్లాస్ నేమ్ అనేది రెడ్ అవుతుందో అప్పుడు నాకు ఇది బ్లూ కింద మారాలి. ఓకేనా, నేను ఎందులోంచి గెట్ చేస్తున్నాను క్లాస్ నేమ్ అనేది ఇక్కడ నుంచి గెట్ చేస్తున్నాను, నాకు అప్పుడు అది బ్లూ కింద మారిపోవాలన్నమాట. ఆ క్లాస్ నేమ్ ఉన్న ఇన్ఫర్మేషన్ లోని మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ అనేది మారిపోవాలి అని చెప్పి. ఓకే, చూడండి, ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇది గోల్డ్ అయ్యింది, అలా కలర్ చేంజ్ అయింది. అంటే సిఎస్ఎస్ అనేది మనం ఒక స్ట్రక్చర్ ఏదైతే ఇస్తామో ఒక ఎలిమెంట్ కి లేదా ఒక డివిజన్ కి ఒక ఎలిమెంట్ కి మనం ఏదైతే స్ట్రక్చర్ ఇస్తామో ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మనం ఇలా మార్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకు ఒక ఫంక్షన్, ఒక ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు మనకి ఏమవ్వాలి, ఒక స్ట్రక్చర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకో స్ట్రక్చర్ లాగా మారిపోవాలి. ఓకే, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ మొత్తం మనకి వేరే విధంగా మారిపోవాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, దానికోసం గెట్ అట్రిబ్యూట్ ని సెట్ అట్రిబ్యూట్ ని మారుస్తున్నాం.
ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఒక్కొక్క నేమ్ మార్చిపోయి స్టైల్ మీకు ఐడియా ఉంది కదా, మనం రాశాం కదా ఈ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ ఐడీస్ ని యూజ్ చేసేసి, ఇప్పుడు ఐడి యూజ్ చేసి ఐడినో మన లేక క్లాస్ ని యూజ్ చేసి మనం ఏం చేసేవాళ్ళం, స్టైల్ అనేది తీసుకునే వాళ్ళం. స్టైల్ తీసేసుకొని స్టైల్ లోపల మనం ఏం చేసేవాళ్ళం, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరుగా ఇవ్వాలి, కలర్ ఇవ్వాలి, ఫాంట్ సైజ్ మారే పని అయితే ఫాంట్ సైజ్ ఒక లైన్ ఇవ్వాలి. సో మనం బల్క్ ఆఫ్ లైన్స్ అనేవి మొత్తం ఏంటంటే మనం వాడుకుంటే వెళ్ళాల్సి వచ్చింది ఇందులో. ఓకేనా, ఇలాగా అంటే బల్క్ ఆఫ్ స్టైల్స్ అనేవి మనం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని రాస్తాము. ఓకేనా, అంటే మనకి ఈ క్లాస్ లో ఒక క్లాస్ నేమ్ లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తానికి కూడా మనం ఏం చేయాల్సి వచ్చింది, ప్రతి ఒక్క దానికి కూడా మనం మళ్ళీ నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ అని చెప్పి లేక కలర్ అని చెప్పి ఫాంట్ ఫ్యామిలీ, బోర్డర్ ఇవ్వాలనుకుంటే బోర్డర్, అంటే మనం ఒక 10 స్టైలింగ్స్ అనేవి ఇచ్చామనుకోండి, 10కి మనం 10 లైన్స్ అనే కోడ్ అనేది మనం రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా, దానికి అంటే మనకు ఒక యాక్షన్ జరిగినప్పుడు ఆన్ క్లిక్ జరిగినప్పుడు ఈ బటన్ మీద ఆన్ క్లిక్ జరిగినప్పుడు మనకి స్టైల్ అనేది ఎలా మారాలి అనేది, లేకుంటే సిఎస్ఎస్ ఎలా చేంజ్ చేయాలనేది మనం చూసాం కదా. ఓకేనా, సేమ్ అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ సిఎస్ఎస్ మొత్తాన్ని కూడా ఒకే ఒక దాంతో మనం చేంజ్ చేయొచ్చు. ఎలాగా, మనం డైరెక్ట్గా ఏంటంటే ఒక కోడింగ్ అనేది అంటే స్టైల్లోనే ఇంకోటి రాసేస్తాం. ఆన్ క్లిక్ జరిగినప్పుడు మనకి ఒక ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి, దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మారాలి, అంటే కలర్ చేంజ్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వడం అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఇలాగా కోడింగ్ అనేదాన్ని మనం ఎక్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళకుండా సింపుల్ వేలో ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గా దాని క్లాస్ నేమ్ ని టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా, దాని క్లాస్ నేమ్ ని టార్గెట్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఇంకో క్లాస్ నేమ్ ఇచ్చేసి, ఓకేనా, అందులో మనకి ఆన్ క్లిక్ లో ఏదైతే ఫంక్షన్స్ జరగాలో, ఓకే, ఏదైతే ఫంక్షన్స్ జరగాలో ఆ ఫంక్షన్స్ ని మనం అందులో రాసేస్తాం అనమాట. ఓకేనా, రాసేసి మనం డైరెక్ట్ ఏం చేస్తున్నాం, ఆ నేమ్ ని క్లాస్ నేమ్ అనేదాన్ని చేంజ్ చేసేస్తున్నాం డైరెక్ట్ గా. ఓకే, క్లాస్ నేమ్ ని ఐడి నేమ్స్ ని మనం డైరెక్ట్ గా ఆ వాల్యూస్ ని మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా టార్గెట్ చేసేస్తున్నాం. టార్గెట్ చేసి వేరేది మార్చేసి మనం అందులో మనం వేరే సిఎస్ఎస్ ని అందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అంటే యాట్రిబ్యూట్స్ ని మనం టార్గెట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇది మనకి ఏంటిది, ఆన్ క్లిక్ అయినప్పుడు మనకి ఆ నేమ్ అనేది మారుతుంది, బట్ మళ్ళీ ఆ క్లిక్ అయినప్పుడు, ఓకేనా, ప్రతిసారి ఇక్కడ కాకుండా ఒక నిమిషం, ఇప్పుడు మనం ఈ క్లిక్ అయినప్పుడు మారిన ఫంక్షన్ ని మళ్ళీ
అనదర్ క్లిక్ అయినప్పుడు, ఓకేనా, సేమ్ క్లిక్ అయినప్పుడు మనకి ఏమవ్వాలి, మళ్ళీ పాత ఇన్ఫర్మేషన్ అనేది రావాలి, ఓకేనా. మనం ఒక క్లిక్ చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక అట్రిబ్యూట్ ని మారుస్తున్నాం, వేరే అట్రిబ్యూట్ పెడుతున్నాం. సేమ్ అలాగే ఏంటంటే మనం దీన్ని ఏంటంటే మళ్ళీ మనం ఒరిజినల్ స్టేట్ కి మనం దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా. అది ఎలా అంటే ఎల్స్ అనే దాన్ని తీసేసుకొని, ఓకేనా, సేమ్ ఇలాగే టెస్ట్ నుంచి సెట్ అట్రిబ్యూట్, టార్గెటెడ్ అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ అండ్ మనం చేంజ్ చేయాల్సిన మన వాల్యూ, ఓకే. ఇది రెడ్. చూడండి ఈ ఫంక్షన్ మనం ఎలా ఇచ్చామంటే ఇక్కడ క్లాస్ నేమ్ అనేది రెడ్ అయినప్పుడు మనకి ఏమవ్వాలి, బ్లూ అవ్వాలి. ఒకవేళ అది క్లాస్ నేమ్ అది బ్లూ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఆన్ క్లిక్ మీద రెడ్ కింద మారుస్తున్నాం అనమాట. అంటే క్లాస్ నేమ్ ని క్లాస్ 1 క్లాస్ 2 అని చేసుకుంటే ఆల్రెడీ క్లాస్ 1 అని ఉన్నదాన్ని మనం క్లాస్ 2 కింద మార్చేసాం. అంటే ఆ వాల్యూని ఇక్కడ మార్చాం అనమాట. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని క్లాస్ 1 కింద మారుస్తున్నాం అనమాట, ఓకేనా. చూడండి ఆన్ క్లిక్ చేశాను, అదేమైంది మనకి బ్లూ కింద అంటే క్లాస్ 2 కింద మనకి ఇది మారిపోయింది అనమాట. మనం టూ క్లాసెస్ తీసుకున్నాం, ఓకేనా. అదే రెడ్ క్లాస్ నుంచి బ్లూ క్లాస్ కి చేంజ్ అయిపోయింది. నేను మళ్ళీ ఆన్ క్లిక్ చేసినప్పుడు అది ఏమవుతుంది, మళ్ళీ నాకు అది నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది అనమాట, ఓకేనా. అంటే రెడ్ కలర్ కి వచ్చేసింది. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ కి మారింది, సెకండ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ రెడ్ క్లాస్ కి మారిపోయింది అనమాట, ఓకే. ఇది ఈ టైప్ లో ఏంటంటే మనం ఈ సెట్ అట్రిబ్యూట్స్ ని గెట్ అట్రిబ్యూట్స్ ని మనం యూజ్ చేసుకొని మనం క్లాస్ నేమ్స్ ని టార్గెట్ చేస్తాం అనమాట, ఓకేనా. క్లాస్ వాల్యూని మనం టార్గెట్ చేసి అందులో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని మనం చేంజ్ చేయొచ్చు, ఓకేనా. దానికి మనం తగ్గట్టుగా ఏంటంటే మనం మార్చుకోవచ్చు ఆన్ క్లిక్ ఫంక్షన్ మీద, లేకుంటే ఏంటంటే ఒక హోవర్ అయినప్పుడు ఇలాగనమాట. మనం దాన్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఏంటంటే ఆన్ క్లిక్ గా లేకుంటే హోవర్ అనేది మనం తీసుకున్న స్ట్రక్చర్ ని బట్టి, ఓకేనా. మనం తీసుకునే స్ట్రక్చర్స్ ని బట్టి ఇది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. ఇది ఇప్పటిదాకా ఏంటంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, ఇది మొత్తం చెప్పింది. ఇక్కడతో జావా స్క్రిప్ట్ క్లాసెస్ అనేవి అయిపోయాయి అనమాట, ఓకేనా. మనం మెయిన్ గా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఫంక్షన్స్ ని, మన ప్రతి ఒక్క అట్రిబ్యూట్స్ ని గురించి కానీ, సింటాక్స్ గురించి కానీ అన్ని తెలుసుకున్నాం. ఒకసారి బాగా రివైండ్ చేసుకోండి, అవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి చేసిన దాన్ని మనం, ఓకేనా. మన నెక్స్ట్ ఏంటంటే పిహెచ్పి అన్నమాట, ఓకేనా. అంటే ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇవాళ. రేపు ఏంటంటే ఈ పిహెచ్పిని మనం ఎలా వాడాలి, ఓకేనా. అంటే పిహెచ్పి అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను, ఓకే. అంటే ఈ పిహెచ్పి అనేది ఏంటంటే మీకు ఏమండి, ఇదిగోండి పిహెచ్పిలో మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ ఏందని అంటే, ఓకేనా, వాట్ ఈస్ పిహెచ్పి అంటే, పిహెచ్పి అంటే ఏంటి, అలాగే పిహెచ్పి ఫైల్ ని మనం ఎలా చేయాలి, ఓకేనా. పిహెచ్పి ఫైల్ అనేది ఎలా ఉంటుంది, దాని ఎక్స్టెన్షన్స్ ఏంటి, అండ్ పిహెచ్పి యొక్క అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనుకుంటాం. అలాగే ప్రీ రిక్విజిట్స్, ఓకేనా. ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే మనం సో మెయిన్ గా దీనికి ఏ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి అంటే, మనం మోస్ట్లీ యూజ్ చేయాల్సినవి ఇందులో కన్ఫామ్ గా యూజ్ చేయాల్సిన రిక్విజిట్స్ ఏంటిది, ఓకేనా. ఏంటి అంటే ఏంటి అని తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉన్న పాపులర్ అంటే PHP లో వాడే మనం పాపులర్ గా వాడే ఫ్రేమ్ వర్క్స్ అంటే CMSS గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా. ఇది మనం PHP లో మన PHP క్లాసెస్ లో మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదన్నమాట. అంటే దాని ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయి, దానికి ఫ్రేమ్ వర్క్స్,
ఆ ఫ్రేమ్ వర్క్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని మన పిహెచ్పిని యూజ్ చేసి మనం ఫర్దర్ గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఎలా దాన్ని తీసుకుంటాం అనేది చూద్దాం అనమాట. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ పిహెచ్పి అంటే పిహెచ్పి ఏంటంటే పిహెచ్పి ఫుల్ ఫామ్ వచ్చేసి, ఓకేనా, పిహెచ్పి ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం HTML CSS అన్నప్పుడు క్యాస్కేడ్ స్టైల్ షీట్స్ అని చెప్పు, జావా JS అని అంటే జావా స్క్రిప్ట్ అని చెప్పు, హైపర్ టెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏదో ఒకటి మనం ఏంటంటే ఫుల్ ఫామ్స్ అనేవి మనకి ప్రతి దానికి ఇచ్చారనమాట. ఓకేనా? కానీ పిహెచ్పి అనేది చూడండి, పిహెచ్పి అనే దానికి దానికి ఇచ్చిన నేమ్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ప్రీ హైపర్ టెక్స్ట్ ప్రాసెసరా లేదంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసరా అనేది. కానీ మనం పిహెచ్పి అనే దాన్ని మనం ప్రొనౌన్స్ చేసేది ఎలా అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అని చెప్పి మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. పిహెచ్పి అనేది ఏంటంటే వైడ్లీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? దీన్ని మనం వైడ్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది అన్ని సర్వర్స్ లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సర్వర్ సైడ్ లో ఉంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సర్వర్ సైడ్ లో అంటే ఎలా చెప్పు, జావా స్క్రిప్ట్ ఉంది. ఇది బ్రౌజర్ సైడ్ లో ఉండే లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? అది బ్రౌజర్ సైడ్ లో అంటే బ్రౌజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది వర్క్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? అంటే ఏంది, నెట్ ఉన్నా లేకపోయినా మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం జావా స్క్రిప్ట్ లో చేసేది మొత్తం ఏంటంటే మనం చూసుకోవచ్చు. బట్ ఈ పిహెచ్పి దాంట్లో ఏంటంటే ఇది సర్వర్ సైడ్ ఉండిద్ది అనమాట. అంటే ఒక వెబ్ పేజ్ అనేది సర్వర్ లో మనకి అది లోడ్ అవుతున్నప్పుడే, ఓకేనా, లోడ్ అవుతున్నప్పుడే దీని ఎగ్జిక్యూషన్స్ అన్ని ఏంటంటే లోడ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్ గా. ఓకేనా? ఇది సర్వర్ సైడ్ లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని వల్ల ఏంటంటే మనం పవర్ఫుల్ గా అంటే మంచి డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చెప్తాను, డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ అంటే డైనమిక్ అండ్ స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఇందులో ఏంటంటే స్టాటిక్ దాంట్లో మనం ఏం చేస్తాము, ఇంటరాక్టివ్ దాంట్లో అంటే మనం ఒక ఫైల్ ని మనం క్రియేట్ చేసాం. లైక్ మనం ఒక HTML CSS మీద ఒక బేసిక్ వెబ్ పేజ్ ని మనం క్రియేట్ చేసాం. ఓకేనా? ఒక పోర్ట్ఫోలియో అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఏదైతే ఆ పోర్ట్ఫోలియో ఉందో అందులో మనం ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాల్సి వచ్చింది, మనం డైరెక్ట్ గా ఒక డెవలపర్ని, ఇప్పుడు మనం నేను డెవలపర్ని కాదనుకోండి, నేను ఒక వెబ్సైట్ అనేది నేను క్రియేట్ చేయించాను వేరే వాళ్ళ చేత. ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న ఫోన్ నెంబర్ మార్చాలన్నా సరే నేనేం చేయాల్సి వచ్చింది, నేను డెవలపర్ని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? డెవలపర్ని కాంటాక్ట్ అయ్యి డెవలపర్ మనకి ఏం చేస్తాడు, మనం ఇచ్చిన నెంబర్ని అక్కడ యాడ్ చేస్తాడు అనమాట. ఓకే, ఈ డైనామిక్ దాంట్లో ఏంటంటే యూజరే అంటే క్లయింటే డైరెక్ట్ గా కొంత ఇన్ఫర్మేషన్స్ అనేది డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్, లేకుంటే సోషల్ మీడియా లింక్స్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ గా అక్కడక్కడ కొద్దిగా టెక్స్ట్ లాంటివి కూడా. ఓకేనా? సమ్ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని ఏంటంటే డైరెక్ట్ గా క్లయింటే మనకి క్లయింట్ అనే అతనే డైరెక్ట్ గా ఎడిట్ చేసుకునే విధంగా ఉండిద్ది అనమాట. అది డైనమిక్. ఓకేనా? ఇప్పుడు మనం వాడే కామర్స్ సైట్స్ ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే డైనామిక్ గా ఉండేవి అనమాట. ఓకేనా? స్టాటిక్ అనేవి కొంచెం తక్కువ. మన పిహెచ్పిలో ఏంటంటే ఇప్పుడు కస్టమైజ్డ్ మళ్ళీ వచ్చేసరికి మనం వేరే అని అనుకుంటారు. కస్టమైజ్డ్ దాంట్లో కూడా మనం పిహెచ్పిని యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని, ఓకే, మెయిన్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్స్, ఐకాన్స్, ఈ లోగోస్ ఇవన్నీ అతను ఉంటే అది మార్చడం ఎలా అనేది ఏంటంటే మనం ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫైల్ ని అంటే అడ్మిన్ ఫైల్ ని ఒకటి క్రియేట్ చేసేసుకొని దాని నుంచి మనం చేసుకోవచ్చు. అలాగే డేటాబేస్, ఓకేనా, డేటాబేస్ ఇంటరాక్షన్స్ అనేవి కూడా మనం ఇందులో చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ఇందులో ఇంటిగ్రేటెడ్ గా ఉండే పాపులర్ డేటాబేస్ ఏంటంటే MySQL ఉండిద్ది. ఓకే, PostgreSQL, Oracle, సైబేస్, ఇన్ఫోమిక్స్. అలాగే మనం ఏంది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ని కూడా మనం దీంతో వర్క్ చేయొచ్చు అనమాట. ఓకేనా? పిహెచ్పిని యూజ్ చేసి మనం దాంతో కూడా వర్క్ చేయొచ్చు. అంటే నార్మల్ డేటాబేసెస్ కి మైక్రోసాఫ్ట్ దానికి డిఫరెన్స్ ఉండేది కదా. అంటే ప్రతి ఒక్క డేటాబేస్ MySQL కి ప్రతి దానికి కూడా కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఉండేది. కానీ మనం పిహెచ్పిని యూజ్ చేసి పిహెచ్పి నుండి మనం వీటన్నిటిని కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ పిహెచ్పి ఫైల్ ఏంటంటే
ఈ ఫైల్ ఏమేమి కంటైన్ చేస్తుందో చూడండి ఒకసారి. ఒకటి ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఓకేనా? ఈ అంటే ఈ PHP ఫైల్లో మనం ఇప్పుడు HTML ఫైల్లో మనం ఏమేమి రాస్తాము? HTML ఇన్ఫర్మేషన్ రాస్తాం, అలాగే CSS ని కూడా రాస్తాం. ఓకేనా? కానీ CSS ఫైల్లో జావా స్క్రిప్ట్ దాంట్లో మనం సిఎస్ఎస్ ని జావా స్క్రిప్ట్ దాంట్లో మనం CSS రాయలేము, అలాగే CSS దాంట్లో ఏంటంటే జావా స్క్రిప్ట్ రాయలేము. ఓకేనా? కానీ HTML లో మనం ఏంటంటే దాని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఓకే స్క్రిప్ట్ అని చెప్పి ఒక ట్యాగ్ అనే దాన్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసి మనం ఇవన్నీ రాస్తున్నాం. ఓకేనా? అదే టైప్ లో ఏంటంటే HTML లాగానే ఏంటంటే PHP దాంట్లో HTML రాసుకోవచ్చు, PHP కోడ్ రాసుకోవచ్చు, మనం CSS జావా స్క్రిప్ట్ ని కూడా మనం ఇందులో రాసుకోవచ్చు. అంటే సింగిల్ పేజ్ లోనే మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? ఈ కోడ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇది సర్వర్ కి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏంటంటే రిజల్ట్ ని బ్రౌజర్ కి ఇంప్లిమెంట్ చేసిద్ది అనమాట. ఎలా ఇచ్చింది? ప్లెయిన్ HTML దాంట్లో ఇచ్చేసింది అనమాట. అంటే నేను ఒక ఎలిమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఓకేనా ప్రొవైడ్ చేసి PHP లో నేను కోడ్ అనేది రాశాను. ఓకే, PHP కోడ్ మొత్తం ఏంది అనేది మొత్తం ఏంటంటే మనకి ప్లెయిన్ గా చూపిస్తుంది. అలాగే ఇది ఏంటిది, ఇది సెక్యూర్ గా ఉండడానికి కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే మనం రాసిన PHP కోడ్ అనేది ఓకే PHP కోడ్ అనేది మనకి కనిపించదు. అంటే లోపల సర్వర్లోకి వెళ్తే కనిపించింది, బయట నుంచి చూద్దామంటే కనిపించదు. లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి. ఓకేనా? ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నేను పనిచేస్తాను, VPA సోర్స్ లోకి వెళ్ళాను. చూడండి, ఇది మనం రాసిన కోడ్ అనమాట. ఓకే, మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ స్టైల్ కానీ ఐడీస్ కానీ బటన్స్ కానీ HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ మొత్తం మనకి ఏమవుతున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఈ PHP లో రాస్తామో ఈ PHP ఎక్స్టెన్షన్ అనేది కూడా మనకు కనిపించేది. PHP ఎక్స్టెన్షన్ అనేది మనకి ఇక్కడ .php అని చెప్పి, ఎలాగైతే HTML ఫైల్స్ .html అని చెప్పి CSS ఫైల్స్ .css అని చెప్పి తీసుకుంటామో సేమ్ అదే టైప్ లో దీనికి .php అని చెప్పి ఫైల్ అనేది మనం ఎక్స్టెన్షన్ .php అనే ఎక్స్టెన్షన్ తో ఈ PHP ఫైల్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఈ PHP ఫైల్లో ఓకేనా ఈ PHP ఫైల్లో కానీ మనం HTML లో కూడా PHP ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఏంది అని అంటే దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఏంటంటే PHP దాంట్లో రాసేది PHP ఫైల్స్ ఇచ్చేసాం అనుకోండి, దానికి మనం ఇంకొంచెం ఎక్కువగా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ PHP లో రాసేది అంటే ఇప్పుడు HTML ని మనం రాసేటప్పుడు ట్యాగ్స్ నేమ్స్ ఇస్తున్నాం కదా, అలాగే PHP కూడా కొన్ని చూడండి, ఇది నాకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ నాకేం కనిపిస్తున్నాయి, నేను తీసుకున్న స్క్రిప్ట్ అనేది ఓకేనా ఇది నాకు కనిపిస్తుంది. VPA సోర్స్ లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు కనిపిస్తుంది. అంటే ఆ ట్యాగ్ ఏదైతే టైప్ అనేది తీసుకున్నాను, స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేయడానికి మనం తీసుకున్న స్క్రిప్టింగ్ టైప్ అనేది ఏది తీసుకున్నానో నాకు అది కూడా ఇక్కడ షో అవుతుంది అనమాట. బట్ PHP లో ఏంటంటే మనకు అది అసలు కనిపించదు. ఓకేనా? దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపించదు. ఇప్పుడు ఇదంతా జావా స్క్రిప్ట్ నేను రాసిన కోడింగ్ అనమాట, దేనికి ఇంప్లిమెంట్ చేయడానికి, అదంతా దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ నాకు అది కనిపించదు అనమాట అక్కడ. ఓకేనా? నేను అందులో రాసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు అక్కడ కనిపించింది తప్పించి నాకు ఆ PHP లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి ఇక్కడ కనిపించదు. సో అదంతా సెక్యూర్ గా ఉంటుంది కదా. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అసలు మనం ఏం రాసామనేది కూడా వేరే వాళ్ళు చూద్దామన్నా సరే మనకి అది కనిపించదు. ఇప్పుడు మనం చిన్న ఈ వెబ్సైట్ లో చిన్న వాటికి చేసే వాటిలో ఏంటంటే మనం యూజ్ చేసి చాలా తక్కువ, కానీ బట్ అది కూడా సెక్యూర్ గా ఉంటుంది. బట్ ఈ కామర్స్ సెక్స్ కానీ ఇంకేమైనా వచ్చినప్పుడు, పెద్ద వచ్చినప్పుడు, పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ ఉన్నప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఏంటంటే PHP లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, చూడండి ఇది అలాగే ఇందులోనే పాపులర్ ఫ్రేమ్వర్క్స్ అండ్ CMS అనమాట. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా కొన్ని స్ట్రక్చర్స్ అనేది కంటైన్ చేసుకుని ఉంటుంది. చూడండి, ఈ ఫ్రేమ్వర్క్స్ లో మనం యూజ్ చేసేది ఉండేది ఏంటంటే ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని నేమ్స్ అనమాట. అంటే ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, వాటి నేమ్స్ ఏంటంటే వార్డ్ ప్రెస్. మనం బాగా వినేది వార్డ్ ప్రెస్ అని లార్గల్ అనేవి మనం బాగా వింటూ ఉంటాం. ఎందుకు వార్డ్ ప్రెస్ అనేది అంటే లార్గల్ అనేది మనకి ప్రెసెంట్ ఉన్న వాటిలో మనం చేసే వాటిలో
అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. అంటే ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు అడిగే వాళ్ళు ఏమడుగుతారు మనకి, ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావాలి నాకు, లార్గర్ లో నాకు కావాలి అని చెప్పి మనం అడుగుతుంటారు. ఇప్పుడు షాపిఫై అనేది కూడా ఇంకోటి మనకి యాడ్ అయింది. షాపిఫై కూడా ఏంటంటే జస్ట్ సేమ్ ఈ పిఎస్పి ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకుని యూజ్ అయ్యేది. ఓకేనా. అలాగే బిక్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. కానీ పాపులర్ వచ్చేసరికి ఏంటంటే వర్డ్ ప్రెస్ లార్గర్ అనేవి మనకి ఇంకా పాపులర్. మనం ఇక్కడైతే మనకి పాపులర్ ఇంకా ఎక్కువగా. ఓకేనా. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, నేను ఈ ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయని చెప్పి తీసుకున్నప్పుడు అంటే ఏంటంటే ఈ పేమెంట్ గేట్వేస్ కానీ ఇవన్నీ సెక్యూర్డ్గా ఉంటాయని చెప్పి. ఇప్పుడు మనం ఇవన్నీ ఏంటంటే PHP ఆన్ కోడ్ అనేది ఏంటంటే ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాం. ఆల్రెడీ కోడ్ మొత్తం అనేది ఏంటంటే బిల్డ్ చేసి ఇస్తారనమాట. సో మనం ఏంటంటే ఆ కోడ్ ని తీసుకొచ్చుకుని మనం అందులో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. బట్ మనకేంటిది, మనకి అప్పటికి కూడా ఏంటిది, ఇప్పుడు ఇది ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి కదా, మనం డైరెక్ట్ గా ఒక వెబ్సైట్ మొత్తాన్ని బిల్డ్ చేసేసుకోవచ్చు. ఫ్రేమ్ వర్క్ తీసుకుని వర్డ్ ప్రెస్ లో కానీ, లార్వెల్ లో కానీ, లేకుంటే జుమాలో కానీ, కోడింగర్ కానీ, ఏదో మ్యాగ్నెటోలో కానీ, ఎందులో ఒక దాంట్లో మనం ఏంటి ఇదంతా మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు కదా. మనకి ఇదంతా ఎందుకు రావాల్సింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి PHP లో అంటే మనం ఈ ఫ్రేమ్ వర్క్స్ ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఫ్రేమ్ వర్క్స్ మొత్తాన్ని అక్కడ యాడ్ చేసేసుకుంటూ మనం ఏమంటారు యాడ్ చేసేసుకుంటూ మనం ఎంత వెబ్ పేజ్ ని క్రియేట్ చేసినా సరే అక్కడక్కడ మనం ఏంటిది PHP అనేది యూజ్ చేయాలి. దాని ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయాలి, దాని సింటాక్స్ అనేది యూజ్ చేసుకోవాల్సిందే. ఇన్ఫర్మేషన్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది మధ్య మధ్యలో. సో మనకేంటంటే PHP మీద నాలెడ్జ్ అనేది కన్ఫామ్ గా ఉండాలి. ఇప్పుడు ఈ PHP ఏంటంటే ఎక్కువగా మనం నార్మల్ వెబ్సైట్స్ కంటే ఎక్కువగా ఏంటంటే ఈ కామర్స్ వాటికి, మొబైల్ యాప్స్ తయారు చేయడానికి, ఓకే, ఆ మొబైల్ అప్లికేషన్ తయారు చేయడానికి, ఇలాంటి వాటికి ఏంటంటే యాప్ డెవలప్మెంట్స్ కోసం, ఓకేనా, అందులో PHP అనేది మోస్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రేమ్ వర్క్స్ అనేది ఒకసారి మీరు చూడండి ఇది ఎలా ఉంటుందని. ఈ ఫ్రేమ్ వర్క్స్ అన్ని మీరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వాడుతుండండి, లేకుంటే లైక్ అదే హాట్స్టార్ ఏదో ఒకటి మనం ఫ్రేమ్ వర్క్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా. అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చింది, దాని మీద క్లిక్ చేయగానే ఇంకోటి వచ్చింది. మన ఈ సెక్షన్స్ అన్ని ఏంటంటే మనం ఆటోమేటిక్ గా అక్కడ ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన దాని నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. అందులో పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, ఓకే, వేరే పేజ్ కి రీడైరెక్షన్స్ ఉంటాయి. అంటే బల్క్ ఆఫ్ పేజెస్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట. ఓకేనా. ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం మనం అంటే ఇప్పుడు అందులో ఉండే సెక్షన్స్ మీరు ఒకసారి గమనించుంటారు కదా. అంటే వెబ్ సిరీస్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి, అండ్ యానిమేషన్స్, కిడ్స్ అని చెప్పి వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే దాని రిలేటెడ్ గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనం ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఆటోమేటిక్ అంటే మనం డైరెక్ట్ ప్రొవైడ్ చేయకుండానే. అంటే ఇప్పుడు నేను సర్వీసెస్ దాంట్లో సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఇది తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు అందులో ఒక్కో దాంట్లో కేటగిరీస్ ఉంటాయి కదా. బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఒక ఆయిల్స్ కానీ ఏదైనా బిజినెస్ గురించి అనుకుందాం, ఓకేనా. నాకు అందులో ఒక ఆయిల్స్ అని చెప్పి నేను ఇచ్చిన వెజిటబుల్ స్టోర్ అనుకుందాం, ఓకే, ఈ అమెజాన్ ఇలాంటిది అనుకుందాం. ఇప్పుడు ఆయిల్స్ అనేవి ఉన్నాయి, అలాగే ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి, సీడ్స్ కానీ లేకుంటే గ్రాసరీస్ కానీ, ఇలా 3-5 సెక్షన్స్ అనేవి నాకు ఉన్నాయి. నేను అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేశాను, ఓకే. అందులో ఉండే ప్రొడక్ట్ అనేది మొత్తం ఏంటంటే మనం దానికి ఒక నేమ్ ఇచ్చేసి ఆల్రెడీ బిల్డ్ అయిన దాంట్లో మనం ఏం చేస్తాం, అక్కడ ఇచ్చేటప్పుడు మన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏంటంటే ఒక లేఅవుట్ లో మనం స్టోర్ చేసేస్తాం. స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఏంటంటే ఒక నేమ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఆయిల్స్ లో మనం రిఫైండ్ ఆయిల్స్ అని చెప్పి, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి, అదని ఇదని చెప్పి చాలా రకాల ఆయిల్స్ వస్తున్నాయి. ఈ ఆయిల్స్ ప్యాకెట్లు కానీ ఈ ఆయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎందులో ఉండే ఆయిల్స్ అనే దాంట్లో ఒక దాంట్లో ఉండాలన్నమాట. మనం ఈ ప్రొడక్ట్ ని, ఈ ఆయిల్స్ నుండి ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఏంటంటే దానికి మనం కనెక్ట్ చేసేస్తాం. ఎలా కనెక్ట్ చేస్తాం? వర్డ్ ప్రెస్ ద్వారా, ఓకేనా. ఈ వర్డ్ ప్రెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని PHPని యూజ్ చేసుకొని, అంటే మనం ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇన్బిల్ట్ దాంట్లో మనం ఎప్పుడైతే ఇస్తామో, ఓకేనా, డైరెక్ట్ గా ఏంటంటే మనకి ఒక పేజ్ అనేది అది ఆటోమేటిక్ క్రియేట్ చేసేసుకొని మనం చిన్న సింటాక్స్ ఇస్తే చాలు అక్కడ, ఓకేనా. మనం ఒక చిన్న ఒక లైన్ సింటాక్స్ అనేది మనం అక్కడ ఇవ్వంగానే మనకేమవుతుంది, ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే మనం ప్రొడక్ట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ, ఓకే. ఇప్పుడు మనం చేసేటప్పుడు మనం బ్లాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం,
ఒక్కొక్క బ్లాక్ మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ ఇందులో ఈ ఇన్బిల్ట్ అంటే ఏమంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ లో సిఎంఎస్ఎస్ లో ఏముంటుంది, ఇది ఆల్రెడీ ఒక కంటెంట్ ని మేనేజ్ చేసి ఉండిద్ది అనమాట. ఆ సిస్టమ్ మొత్తం అదే అది రాసేసి ఉండిద్ది, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది తీసేసుకుని ఉండిద్ది. ఓకే, ఆ ఫ్రేమ్ వర్క్ లో ఏముండిద్ది, మనం అక్కడ లైన్ ఒక పిహెచ్పి లైన్ అనేది ఒకటి అక్కడ రాయంగానే మనకి ఆ ప్రొడక్ట్స్ అనేవి ఏ నేమ్స్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా వస్తాయి. ఆయిల్స్ అయితే ఆయిల్స్ మీద ఉన్న ప్రొడక్ట్స్ అన్ని నాకు అక్కడ ఒక పేజ్ లో వచ్చేస్తాయి. నేను ఇంకో పేజ్ లో ఏం చేస్తాను, జస్ట్ ఆ ఒక లైన్ కోడ్ అనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మిగతావన్నీ మనం ఏం చేస్తున్నాం, దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. ఓకే, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా డైనామిక్ గా అంటే ఎట్లాగా క్లయింట్ కూడా, ఓకే క్లయింట్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకునే విధంగా. ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, డెవలపర్ ని పిలవలేడు కదా అప్పటికప్పుడు, సింగిల్ ప్రోడక్ట్ బల్క్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని డెవలపర్ కి హ్యాండిల్ చేస్తాడు. సింగిల్ ప్రోడక్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలి, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడికో వెళ్ళలేడు కదా. సో అతను ఏం చేస్తాడు, డైరెక్ట్ గా అందులో తను లాగిన్ అయిపోయి అడ్మిన్ లాగిన్ అయిపోయి తను అందులో యాడ్ చేస్తాను అన్నమాట. అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎలా అది చిన్న చిన్న వాటికి. ఇప్పుడు తను వెళ్ళిపోయి లోపల మొత్తం గెలికేస్తానంటే స్ట్రక్చర్ మొత్తం అనేది ఏంటంటే పాడైపోయింది అనమాట. ఓకేనా, మనం HTML CSS రాసే ఇచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని మీద కొంచెం డిఫాల్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా రాసింది అనమాట. మీరు ఒకేసారి 10 ఫ్రేమ్వర్క్స్ వచ్చి తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టినా సరే మనకు అది పాడవకుండా, అంటే ఆ స్ట్రక్చర్ అనేది పాడవకుండా అది రన్ అవ్వాలి కదా. సో అది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. కాకపోతే మనకి డైరెక్ట్ ఫ్రేమ్ వర్క్ తీసుకుని రాసేటప్పుడు మనకు అది ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మన ఇందులో మిస్ చేసిన టాపిక్ ఏంటంటే ప్రీ రిక్వైర్స్ అనమాట, రిక్విజిట్స్. ఓకేనా, మెయిన్ గా మనకి పిహెచ్పి రాయాలంటే తెలియాల్సిన లాంగ్వేజెస్ ఏమేమి కావాలని అంటే HTML CSS జావా స్క్రిప్ట్ కావాలి. ఓకేనా, జావా స్క్రిప్ట్ లేకపోయినా ఓకే, HTML CSS అనేది కన్ఫామ్ ఉండి తీరాలి ఇందులో. మనకు అది HTML CSS అనేది కన్ఫామ్ మనకి వచ్చి తీరాలి. ఎందుకు, మన ఫ్రేమ్ వర్క్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాము, నీకు బోర్డర్ అంటే ఏంటిది, హైట్ విడ్త్ ఎలా ఇవ్వాలి, ఎన్ని పిక్సెల్స్ ఇవ్వాలి, ఫాంట్ సైజ్ ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా ఏంటంటే నీకు తెలియనప్పుడు నువ్వు అక్కడ ఒక స్ట్రక్చర్ ని నువ్వు క్రియేట్ చేయలేవు కదా. ఓకే, సో ఏంటంటే స్ట్రక్చర్ ని మనం ఎలా తీసుకోవాలి అంటే డివిజన్స్ ఎన్ని తీసుకోవాలి, దాని లోపల ఉండే గ్రిడ్స్ ఎలా తీసుకోవాలి, ఏంటిది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనము HTML CSS నుంచి ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా వాడు అక్కడ బిల్డ్ చేసి ఇస్తాడు. అక్కడ వాడు ఏంటిది ఒక లేయర్ మనం ఒక సైట్ లో మనకు ఒక బాక్స్ లాంటిది ఇచ్చేసి మనకు అందులో ఏంటిది నువ్వు దేంట్లోకి వెళ్ళిపోవాలనుకున్నావు అని చెప్పి అతను అడిగేస్తూ ఉంటాడు. అక్కడ ఏమని CSS మార్చాలనుకుంటున్నావా, లేకుంటే కంటెంట్ మార్చాలనుకుంటున్నావా, లేకుంటే పైన ఈ స్ట్రక్చరల్ లేఅవుట్ ని మార్చాలనుకుంటున్నావా అని చెప్పి దాన్ని చెప్తారు. యానిమేషన్స్ యాడ్ చేయాలా, అవి యాడ్ చేయాలా, ఇవి యాడ్ చేయాలని చెప్పి నీకు బల్క్ ఆఫ్ 100లో ఉంటాయి అక్కడ. సో కానీ అవన్నీ నీకు ఎలా తెలుస్తాయి, ఏది అక్కడ మార్చాలని చెప్పి, అదే ఏది ఎంత ఇస్తే నీకు కరెక్ట్ గా అది వాల్యూ అక్కడ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది, నీకు UA అనేది బాగా కనిపించిద్ది అని చెప్పి నీకు ఎప్పుడు తెలిసిద్ది, HTML CSS అనేది నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి ఇది తెలిసిద్ది అనమాట. ఓకేనా, జావా స్క్రిప్ట్ కూడా అవసరమే, బట్ మనకి మెయిన్ గా ఏంటంటే ఇది ఉందనుకోండి, ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఇన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నప్పుడు జావా స్క్రిప్ట్ తగ్గట్టుగా ఉండేది కూడా ఉంటుంది. కాబట్టి మనకి బేసిక్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ గా ఏంటంటే అడిషనల్ గా కొంచెం CSS ని జావా స్క్రిప్ట్ ఏంటంటే మనం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ. ఓకేనా, ఆ యాడ్ చేసుకునే దాంట్లో ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా, ఫ్రేమ్ వర్క్ లో ఇచ్చే దాంట్లో మనకు ఏదైనా మార్చలేకపోయినప్పుడు, ఓకేనా, ఇన్బిల్ట్ గా వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఫ్రేమ్ వర్క్స్ లో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ మార్చలేకపోయినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తాం అప్పుడు ప్రీ డిఫైన్ గా మనం అడిషనల్ గా ఒక CSS అనేది రాసి అందులో యాడ్ చేసేస్తాం. సో అది అయిపోయింది. HTML అనేది ఫ్రేమ్ వర్క్ ఏంటంటే మన డైరెక్ట్ గా లేయర్స్, గ్రిడ్స్ ఇవన్నీ ఏంటంటే చూపించేసింది. నువ్వు గ్రిడ్ తీసేసుకుంటావు, అందులో కంటైనర్ వేస్తావో లేదని ఏం తీసుకుంటావు అనేది అక్కడ చూపిస్తుంది. తీసేసుకుని ఫ్రేమ్ వర్క్స్ తో వెబ్సైట్ నువ్వు బిల్డ్ చేసేసుకుని వెళ్ళిపోతావు. ఓకేనా, PHP అనేది మనకి ఇలాగ అంటే ప్రీ డిఫైన్ గా ఫ్రేమ్ వర్క్స్ తో చేసుకోవచ్చు, లేదా కస్టమైజ్డ్ గా నువ్వు చేస్తున్నప్పుడు కూడా నువ్వు అలాగా ఇన్ఫర్మేషన్ అంటే కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ నువ్వు ఎడిట్ చేసుకునేవా డైరెక్ట్ గా PHP లో కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం వార్డ్ప్రెస్ లో అయినట్టుగా మనం పెట్టేసుకోవచ్చు. ఏం లేదు, అడ్మిన్ లాగిన్ అయిపోతే చాలు, మొత్తం ఎలా వచ్చేసింది అంటే ఎడిట్ చేసుకునే విధంగా వచ్చింది. ఎడిట్ ఆప్షన్ మనకు చూపిస్తూ ఉంటుంది. ఎడిట్ చేసుకుంటావా, హెడర్ ఎడిట్ చేసుకుంటావా, కింద టెక్స్ట్ ఎడిట్ చేస్తావా,
బటన్ ఎడిట్ చేస్తావా, అది ఎడిట్ చేస్తావా, ఇది ఎడిట్ చేస్తావా అని చెప్పి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ కస్టమైజ్ రాసేటప్పుడు అంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడిట్ చేసుకునే బదులు వాట్ ప్లస్ కానీ లార్వల్ కానీ యూజ్ చేసేసుకొని మనం డైరెక్ట్ గా ఫ్రేమ్ వర్క్స్ లో అందులో చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం కస్టమైజ్డ్ దాంట్లో ఈ PHP అనే దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఎక్కువ కష్టపడకుండా ఓకే సింప్లీ వేలో ఒక మెయిల్ ఐడిని పంపించడానికి లేదా ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి స్టూడెంట్ డేటాని సింపుల్ ఆఫ్ స్టూడెంట్ డేటా. ఓకేనా, మనం ఏమనుకుంటున్నాం, ఒక స్టూడెంట్ తన డేటా అనేది అక్కడ లోడ్ చేయాలి. ఓకే, సో లాగిన్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం MySQL లో స్టోర్ చేయడం, ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం మళ్ళీ చూద్దాం. ఓకే, ఒకటి స్టూడెంట్ అనేవాడు యాడ్ చేసేస్తాడు తన డేటాని. ఓకే, యాడ్ చేసిన డేటాని మనం చూడాలి, మళ్ళీ మనతో పాటు ఇంకా మనం చూడాలి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే అడ్మిన్ లాగిన్స్ అనేవి మనం ఎన్ని ఇవ్వగలం. ఓకే, స్టూడెంట్స్ లాగిన్స్ ఎలా ఇస్తాం, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏంటంటే మనం ఇందులో రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకోసారి PHP ఇంట్రొడక్షన్ అనేది ఇంకోసారి బ్రీఫ్ గా చెప్పేస్తాను. ఓకే, PHP అనే ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఇది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా, దీన్ని మనం వైడ్ గా యూజ్ చేస్తుంది. ఎందుకు, ఇది అన్ని బ్రౌజర్స్ అన్నిటికీ ఏంటంటే ఇది యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని, ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట, సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా, ఇందులో ఏంటిది, మనం ఈ డేటాబేసెస్ లో మనం MySQL తో పాటు మనం మైక్రోసాఫ్ట్ SQL ని కానీ ఒరాకిల్ ని కానీ ఇలాగా కొన్ని డేటాబేసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకేనా, అలాగే ఏంటంటే PHP లో మనం ఈ ఒక PHP ఫైల్ అంటే .php అనే ఎక్స్టెన్షన్ తో ఈ PHP ఫైల్ మనం క్రియేట్ చేస్తాం. ఇందులో మనం ఏంటంటే HTML CSS జావాస్క్రిప్ట్ ని కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ మనం కంటైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ PHP లో మనం రాసిన కోడ్ ని రన్ చేసేసుకొని మనకి బ్రౌజర్ లో మనకి ఎలా ఇస్తుంది, ప్లెయిన్ HTML టెక్స్ట్ మాత్రం మనకి ఇక్కడ అది మనకి షో చేస్తుంది అనమాట. ఓకేనా, వేరే ఏది మనకి షో చేయదు. ఓకే, ఇందులో ఫ్రేమ్ వర్క్స్ ఏంటని అంటే ఫ్రేమ్ వర్క్స్ CMS ఏంటిది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఓకేనా, అంటే ఇది కంటెంట్ ని మేనేజ్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఈ బల్క్ కంటెంట్ ని ఫ్రేమ్ వర్క్ టైప్ లో లేదంటే ఫ్రేమ్ వర్క్స్ ని ఇది కంటైన్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా, ఇందులో మనం వైడ్ గా ఇచ్చేసేది వాట్ ప్లస్ లార్వెల్. ఇప్పుడు షాప్ఫై కామర్స్ దానికి వచ్చేసరికి చాలా వచ్చేసాయి, షాప్ఫై అని చెప్పి అలా ఇలా అని చెప్పి. ఇప్పుడు విక్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, డైరెక్ట్ గా ఫ్రేమ్ వర్క్స్ కోసం. కానీ ఈ యూసేజ్ మొత్తం దేని మీద జరుగుతుంది, PHP మీద జరుగుతుంది ఇదంతా. ఓకేనా, అందులో డేటాబేసెస్ కానీ ఏదైనా సరే మొత్తం ఏంటంటే PHP మీదే ఈ వర్క్ మొత్తం రన్ అవుతుంది. దీన్ని మనం ఎక్కువగా ఏంటంటే బయట గా ఏంటంటే కామర్స్ సైట్స్ కి, వెబ్ అప్లికేషన్స్ కి, అలాగే ఈ మొబైల్ యాప్స్ కోసము ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రేపు ఏంటంటే దీన్ని ఎలాగా ఇంప్లిమెంట్ కూడా కాదు, ఫస్ట్ ఇది సర్వర్ సైడ్ కదా. ఇది సర్వర్ సైడ్ అంటే డైరెక్ట్ గా మనం దీన్ని ఓపెన్ చేసుకోలేం. ఈ పేజ్ ని మనం దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే సర్వర్ లో అంటే మనం హోస్టింగ్ లో పెట్టామనుకోండి, అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది. సో లేకుంటే మనం మొబైల్ సిస్టమ్ లో చేసేటప్పుడు ఒక సర్వర్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, రేపు ముందు అది ఇన్స్టాల్ చేసేద్దాం. దాని తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, PHP అనేది ఎలా రాయాలి అనేది అన్నట్టు ఫర్దర్గా వెళ్ళిపోతాం. ఓకేనా.